హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మౌని అమావాస్య. దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారండి. ఈరోజు మీ ఇంట్లో శివయ్య దగ్గర దీపారాధన చేసుకొని, మీ కులదైవానికి ప్రార్థన చేసుకొని, మీకు ఎటువంటి దోషాలున్నా పోవాలి అంటే గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయను తీసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి చుట్టూ దిష్టి తీయండి. తీసి దీనికి పసుపు కుంకుమ అలంకారం చేసి సాంబ్రాణికి వెలిగించండి. వెలిగించి మీ వీధి గుమ్మానికి పైన కట్టండి. దీనివల్ల నరఘోష పోతుంది, దిష్టి పోతుంది, మీ ఇంట్లో ఏమన్నా చీడపీడలున్నా పోతాయండి. అంత విశేషమైన అమావాస్య ఇది. చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఏంటంటే చాలామంది నరఘోష ఉన్నది, మాకు ఎలా పోతుంది, మాకు నరదిష్టి ఉన్నది, మేము ఇట్లా ఎప్పుడన్నా చెడుదారులలో పోయినప్పుడు కూడా తెలిసి తెలవక ఏదన్నా దాటినా కానీ ఈ గుమ్మడికాయ దిష్టి అనేది ఇంటి చుట్టూ తీసుకొని ఇంటి యజమానికి కూడా తీయాలండి. ఇంటి యజమానికి తీసినా కానీ ఎటువంటి దోషాలున్నా పోతాయి. అందుకనే దీనికి ఇంత ప్రాముఖ్యత. అంటే ఇదే విశేషమా అంటే కాదండి. ప్రతి అమావాస్యకైనా సరే ఇంటి చుట్టూ మీరు గుమ్మడికాయ దిష్టి తీసుకోవచ్చు, లేదా కొబ్బరికాయ మీదైనా సరే మన హారతి కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ దిష్టి తీసుకొని ఇంటి ముందర గేటు ముందర పగలగొట్టండి. పగలగొడితే అట్లా కూడా నరదృష్టి పోతుంది. నరదృష్టి పోతుంది. మీకు ఏదన్నా చీడపీడలున్నా, మీ ఇంట్లో ఏదన్నా చికాకులున్నా పోతాయండి. అందుకని ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో, 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీరు ఈ గుమ్మడికాయను మీ ఇంటి ముందర గేటుకు పైన కట్టండి. సింహద్వారం పైన కట్టండి. కడితే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఊదుకడ్డి సాంబ్రాణి కడ్డి ముట్టించండి. దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి దానికి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేయించండి. ద్వారబంధరానికి ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకు ప్రదక్షిణం